మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేటీఆర్ ట్వీట్ సంగతి ఏందంటారు? ఆయన ఎందుకు అట్లా ట్వీట్ చేస్తున్నాడు? మన యూట్యూబ్ ఛానల్ వెనకాల పడాల్సినటువంటి అవసరం ఏంది? అదే ఎవడన్నా అడ్వైస్ ఇస్తుండా లేకపోతే ఈయన సొంత తెలివా? అది నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు గెలిచిన రేవంత్ రెడ్డి ఏమో యూట్యూబ్ ఛానల్లోనే ఎవరిని పట్టించుకునేది లేదు, ఎవరిని పిలిచేది లేదు, కనీసం కృతజ్ఞత చెప్పింది లేదు, థ్యాంక్స్ చెప్పింది లేదు. అవును. ఈ ఓడిపోయిన వాడికేమో రోజు యూట్యూబ్ ఛానల్ అంటున్నాడు. ఏం చెప్తావు? ఏం కదా ఇప్పుడు ఏదో పెట్టుకోకుండా ఎవడొద్దన్నాడు. ఇప్పుడు అది చెప్పాల్సిన అవసరం ఏముంది? అవును. ఇప్పుడు ఏదైనా చెయ్యాలనుకోని ఏదో అన్యాయం జరిగింది అనుకుందాం, ఏదో తప్పు మాట్లాడేది అనుకుందాం, ఏదో ఛానల్ ఎక్స్ వై జెడ్, నువ్వు పోయి ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు, ఏ కంప్లైంట్ మీద ఇస్తావు, ఏ వీడియో మీద ఇస్తావు, ఇయ్యో దానికి సంబంధిత సైబర్ పోలీస్ స్టేషన్ సైబర్ దానికా లేకపోతే నార్మల్ దానికా వెళ్తాము, సాల్వ్ చేసుకుంటాం కదా. ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటి, బెదిరింపులు ఏంటి, ఇది విచిత్రంగా ఉంది. ఇది నయం ఉత్తరొక్కిరో ఏమో డౌట్ వస్తుంది నాకు. అదే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మొన్న ఈ కేటీఆర్ బావమరిది డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యిండు. ఆ విషయం వేస్తే మాకు మొన్న సాయంత్రము కేటీఆర్ బావమరిది లీగల్ నోటీసులు పంపించడము, ఈ లోపల కేటీఆర్ ట్వీట్ చేయడము, ఈ రెండు లీగల్ నోటీస్ డ్రగ్స్ కంటెంట్ మీద కేటీఆర్ బావమరిది డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యిండని మనం కంటెంట్ వేయడం జరిగింది, కొంచెం ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి. అండ్ దాదాపు 15 యూట్యూబ్ ఛానళ్ళకి పంపించారు అన్నట్టు నోటీసులు. మొత్తం సోషల్ మీడియా ఏమంటారు, దాదాపు 15 ఛానల్స్ ఉన్నాయి కరెక్ట్గా. సో ఈ ఛానల్స్ అన్నింటికి కూడా నోటీస్ పంపించడం జరిగింది. సో అదే మంచిగా ఏంటండి నోటీస్ ఏమని అంటే, మీరు వేసినట్టు కంటెంట్ ఏదైతే ఉందో దానికి మీరు జవాబు చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఆ వీడియోలు డిలీట్ చేయాలి, లేకపోతే డిఫమేషన్ వేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాం. మేము అంటున్నాం డిఫమేషన్ కాదు, డిఫమేషన్ ఏమన్నా వేసుకోండి అని చెప్పి మేము అంటున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో డ్రగ్స్ కేసులో డైరెక్ట్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరికి తెలిసిందే, అది స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేసుకున్నారు, ఎవడెవడు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యిండు, సో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మనం కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రూఫ్స్ని వాళ్ళు ఏం చేస్తారనేది ఇక వాళ్ళ టాపిక్ అది. అవునవును. అయితే ఇంకోటి ఏం చేయాలంటే, ఈ సత్యహరిశ్చంద్రుడు లెక్క, సత్యపూస లెక్క, శుద్ధ పూస లెక్క నీతులు ఓన్లీ వీళ్ళకి అపోజిషన్ ఉన్న వాళ్ళకైనా అన్ని యూట్యూబ్ ఛానళ్ళకు వర్తిస్తా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఎందుకంటే అతను ఆయన మీద చేసిన వాళ్ళు కాదు, ఆయన ఛానల్ కానీ వేరే ఛానల్ కానీ వేరే వాళ్ళ మీద చేసిన దానికి కూడా ఈయన చర్యలు తీసుకోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. టీ న్యూస్ అనేది ఎట్లా తయారైందండి? టీ న్యూస్ అవును టీ న్యూస్ కు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, టీ న్యూస్ కు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు అప్లోడ్ చేసే వీడియోలు ఎట్లుంటాయండి? ఒకసారి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు చూడండి. మొత్తం విషయాన్ని చెబుతారు. అంటే ఆ బీజేపీ నాయకుల మీద కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకుల మీద కావచ్చు, లేనిపోని మొత్తం బూతులే, అన్ని బూతులే ఉంటాయి, మొత్తం విషయ ప్రచారం ఉంటది. ఫస్ట్ నోటీసులు ఇవ్వాల్సి వస్తే టీ న్యూస్ కి ఇవ్వాలి, తర్వాత టీవీ9 ఉన్నది, తర్వాత వాళ్ళదే, తర్వాత ఇలా అన్ని ఇంకా ఈనాడుకు సంబంధించి కొన్ని గతంలో చాలా ఛానల్స్ ఛానల్ కానీ ఎన్టీవీ కానీ, ఎందుకు ఇప్పుడు నెంబర్ 1 అని చెప్పుకునే డిజిటల్ ఛానల్స్ చాలా ఉన్నాయి. డిజిటల్ ఛానళ్ళకు యూట్యూబ్ కూడా ఉన్నాయి కదా, యూట్యూబ్లు ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా కేటీఆర్ పెట్టినవే, కేటీఆర్ కొనుక్కున్నవే, బెదిరించి కొన్ని లాక్కున్నవే, మ్యానిపులేట్ చేసినవే. ఇప్పుడు కూడా వాళ్ళు కేటీఆర్కే పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు అనేక, ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇక మనం అనకూడదు, కొన్ని పేర్లు చెప్పకూడదు కానీ ఇప్పుడు ఒక 4-5 ఛానళ్ళు రోజు వాళ్ళకి భజన చేస్తూ అవతల పార్టీల మీద అది చేసిండు, ఇది చేసిండు, ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు అని చెప్పేసి ఒక 4-5 ఉసిగొలిపి పంపిర్రు కదా మొత్తము. మరి వాళ్ళ మీద కూడా తీసుకోవాలి. అంటే వాళ్ళకి భజన చేసే వాళ్ళ మీద కాకుండా వాళ్ళ ఎవరి మీదన్నా విషయం చెప్పవచ్చు, వీళ్ళ మీద మాత్రం ఏదన్నా కొన్ని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి స్టోరీలు చేస్తే నాకు అంత నొప్పి అవుతుంది. అంటే ఏమనుకుంటారు జనం అంటే, వీడు పిచ్చిలేసింది, వీడు నిజంగా ఇంకా బాద్షా సినిమాలో బ్రహ్మానందం కదా ఒక ఇమేజినేషన్ లో ఉంటాడు అన్నట్టు, కళలో ఉండి
నేను అన్ని కళలో చేస్తున్నా అనుకుంటాడు. అది లే 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 నా రాజా అంత అంతేగాని కలగాదా నిజమేనా అన్నట్టు. అసలు ఏళ్ళ బతుకులు నేను అనేది ఏదైనా మాట్లాడేటప్పుడు వాడు పాటిస్తున్నా లేదా, నీ టీ న్యూస్ కానీ నువ్వు కొన్ని ఛానల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు చెబుతున్న విషయం కానీ నువ్వు అన్ను ఏమన్నాను అన్ని టోటల్ యూట్యూబ్ ఛానల్ ఎవరెవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నా అందరూ ఫేక్ తమ్నైల్స్ పెడుతున్నాము, దుష్ప్రచారం చేస్తున్నాము. అంటే ఇప్పుడు నిన్న సంతోష్ కుమార్ కబ్జా పెట్టి 420 కేసు పెట్టింది నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ. మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఇప్పుడు సంతోష్ కుమార్ గురించి వార్తలు వచ్చినాయి, మనం మాట్లాడుతున్నాము. ఇదివరకే చెప్పినాం మనం, కబ్జాలు పెట్టిండి ఓడో కాదు హ్యాపీరావు, టానిక్ వెనకాల ఉంది హ్యాపీరావు. సో ఇవన్నీ కూడా మాట్లాడడం వాస్తవాలే కదా. ఇప్పుడు కేటీఆర్ డ్రగ్స్ సంబంధం లేదా? ఇది వాస్తవమే, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు, ఇది ఒక్కటేంది. ఇప్పుడు పదే మార్నింగ్ న్యూస్లో కూడా మొత్తుకున్నాం. అంటే ఈ గవర్నమెంట్కి సూచనలు ఇచ్చినాం, గత ప్రభుత్వానికి ఏం చెప్పినాము, సవరణలు చేసుకోండి అని చెప్పినాం మనం. వినలేదు. ఇప్పుడు మీరు అనేక సార్లు కూడా మీకు పరిచయం ఉన్న కొద్ది మందికి కూడా ఇట్లా తప్పులు అవుతున్నాయి, మీరు చెయ్యండి, చేసుకోండి, సరిదిద్దుకోండి అని మీరు చెప్పినా వినలే. చెప్పినాం చెప్పి మీ ప్రభుత్వ పెద్దలకు చెప్పండి ఇట్లా నష్టం జరుగుతుంది అంటే అసలు వాళ్ళు చెవులు ఇక్కడ ఆకాశంలో ఉన్నాయి, వాళ్ళ చెవులు నెత్తి మీద ఉన్నాయి, చెవులు వినవాళ్ళేవు, కళ్ళు కనవాళ్ళేవు, అహంకారంతో పోయి. మరి నిజానికి మీడియా అనేది రాజకీయ నాయకులకు హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. ఏదన్నా తప్పు చేస్తున్నారు అనగానే వెంటనే అరే ఇదేదో మిస్టేక్ అవుతుంది అని చెప్పి వాళ్ళు సవరణలు చేసుకోలేదు. ఊరుమూరు గాలి వాడి మీద పడినట్టు మన మీద పడ్డారు. ఓడిపోయినాక జీర్ణించుకోలేకపోతున్నారు. 100 రోజుల పాలన గురించి మాట్లాడాలి కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అని పట్టుకొని తిరుగుతున్నాయి. ఈ కేటీఆర్ కాదు, చాలా మంది రాజకీయ నాయకులు కూడా యూట్యూబ్ ఛానల్ అంటే చిన్న చూపు ఉంది. నేను మీ ఓకే టీవీ వేదిక చెప్తున్నా, అరే యూట్యూబ్ ఛానల్ కంటే మీ రాజకీయ నాయకులు పెద్ద లత్కోరగాళ్ళు రా, లపంగలు రా. ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఆ పార్టీలు ఉంటారు, కలిసి తిట్టుకుంటారు, మీరు మళ్ళీ కలిసి తాగుతారు. మీ రాజకీయ నాయకులు అంతా లంగ లఫంగాళ్ళు ఎవడు లేడు. మళ్ళీ యూట్యూబ్ ఛానళ్ళ మీద పడడానికి మీకేం రైట్ ఉందిరా? మీరు రాజకీయ నాయకుల ముందు మీరు సత్యహరిశ్చంద్రులు లెక్క మారి యూట్యూబ్ ఛానళ్ళకు నీతులు చెప్పాలా? వాడు ఎవడైనా సరే, వాడు కాంగ్రెస్ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా ఎవడైనా సరే యూట్యూబ్ ఛానళ్ళలో చిన్న చూపు చూసేటోళ్ళు. గతంలో ఈ రేవంత్ రెడ్డి కూడా ఏదో చిన్న చూపుగా మాట్లాడినట్టు అనిపించింది. అది నిజమా కాదా నాకు తెలియదు. అదే ఇప్పుడు ఏమన్నాడు ఆయన, 100 యూట్యూబ్ ఛానల్స్ కేటీఆర్ ప్లాన్ చేస్తున్నాడు సీనియర్ జర్నలిస్ట్ల తోటి. ఆయన ఏమనుకుంటున్నంటే యూట్యూబ్ ఛానల్స్ వల్లనే ఓడిపోయినామని అనుకుంటుండు. కానీ ఆయన చేసిన తప్పులు యూట్యూబ్ ఛానల్స్ ఎత్తి చూపించినాయి. మనం తప్పు ఎందుకు చేసినావు? ఇప్పుడు ఆ 100 యూట్యూబ్ ఛానల్ సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి 100 యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తున్నట కేటీఆర్. ఓకే, 100 యూట్యూబ్ ఛానళ్ళు రెడీ అవుతున్నాయి సీనియర్ జర్నలిస్టులతోటి. అయితే దాన్ని ఉద్దేశించి ఈయనేమన్నాడు, రేవంత్ రెడ్డి ఆవేశంలా మీ యూట్యూబ్ ట్రూప్ పెట్టుకోండి, కృష్ణానగర్లో కూర్చోండి అని చెప్పి అట్లా ఇన్సల్ట్ చేసిండు అన్నట్టు రేవంత్ రెడ్డి. అదే ఈయననేమో నిజంగా కేటీఆర్ ఒక విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళ వల్ల వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది అనేది వాస్తవము. అంతటి దాకా ఓకే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కంటే కేటీఆర్ కొంచెం బెటర్, కనీసం గ్రహించిండు. అవును, అయితే గ్రహించినా ఓకే. కనీసం నువ్వు నీకు ఏదైనా ఉంటే అడ్వైస్ అడుగు. మరి మేము ఏం చేయాలా, మీరు మిస్టేక్ చేసినట్టున్నా, మీరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా బండారం అంతా బయట పెట్టారు, అన్ని మిస్టేక్స్ అయిపోయినాయి, మేము అసలు మా కళ్ళు నెత్తి మీద ఎక్కలేము, వెరీ సారీ, మేము చాలా మిస్టేక్లు చేసినాం, మళ్ళీ భవిష్యత్తులో మా పార్టీ ముందుకు పోవాలంటే ఏం చేయాలని చెప్పి నువ్వు ఓపెన్ గా అడిగితే సాగే మీరు కానీ ఇంకెవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఇది సవరించుకోండి, ఇట్లా చెయ్యకండి, ఇట్లా చేస్తే మీకు ఎవరు సపోర్ట్ చేయడం చెప్తారు. కానీ ఈయన అదోదినేసి నేను కేసులు పెడతాను, ఈయన బ్లాక్ మెయిల్ చేయడం. ఆ రేవంత్ రెడ్డి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే అంటే ఆయనకు అసలు యూట్యూబ్ ఛానల్ నడిపించిన వ్యక్తులు కానీ ఆ సహకరించిన వ్యక్తులు అయితే ఆయనకు అసలు కంటికే కనబడదు. అంటే ఇద్దరు ఈ టైపులు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలో ఉన్నారు. మరి యూట్యూబ్ ఛానళ్ళ కంటే రాజకీయ నాయకులు డేంజర్ కాలంటున్నా నేను 100%. ఇప్పుడు మనం చేసిన తప్పులు ఎత్తి చూపిస్తున్నాం కదా. ఇప్పుడు దీనివల్ల మనం కేసులు పెట్టుకోవడం తప్ప ఒరిగిందేముంది? ఏం లేదు. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ దగ్గర షెడ్ అయిపోతుంది, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోకపోతుంది. ఇక కొద్ది గొప్ప బీజేపీ రేవంత్ రెడ్డి మనం కోట్లు ఇచ్చిండు అని చెప్పి వీళ్ళతో బదనం కోట్ల రూపాయలు కాదు, కనీసం మంచినీళ్ళు మనం ఎన్నడూ ఆయన దగ్గర తాగింది లేదు,
ఆయన కనీసం మన కృతజ్ఞతగా థ్యాంక్స్ కూడా చెప్పింది లేదు. అసలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డినే ఇంతవరకు మనం కలవలేదు. కాంగ్రెస్ అగ్రనాయకులు ఎవరిని కలవలేదు. కలిసింది రెండు ప్రధాన ఛానళ్ళు. వాళ్ళు ఇప్పటికీ డప్పు కొడుతున్నారు దానికే. ఓకే, వాళ్ళు ఎవరో కూడా అంటే చెప్తున్నా, మీరు నవ్వడం కాదు, సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరు కదా. ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చిండో, ఎవరు తిన్నాడో, ఎవరు లాభం పొందిండో ఆ రేవంత్ రెడ్డి కూడా చెప్పాలా. ప్రెస్ మీట్ పెట్టి మేము యూట్యూబ్ ఛానల్కి ఎవరికి డబ్బులు ఇవ్వలేదని చెప్పాలి. ఏంటంటే మనం బదనమవుడు, ప్రజోడు మనకు ఫోన్ చేసి నాకు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ రాలేదు, నువ్వు కాళ్ళు మొక్కినావు, ఏళ్ళు మొక్కినావు, డప్పు కొట్టినావు, నీ వల్ల మేము అటేసినామని నాకు ఫోన్ చేయడం, నీకు ఆర్మూర్కి వచ్చి నువ్వు మరి జీవన్ రెడ్డి ఓడించమని చెప్పినావని నీకు, లేదంటే రాష్ట్రవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ను తొక్కినావని, ఈ అన్ని మనం ఇప్పుడు సుఖాలేమో భోగాలు వాళ్ళు అనుభవిస్తారు, త్యాగాలు మన ఉన్నాయి. అండ్ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మైపాల్ గారు, ఇప్పుడు మీరు డప్పు కొట్టి తిరిగారు అంటున్నారు. మీరు డప్పు కొట్టి తిరిగి అవినీతిని ఓడించండి, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళని గెలిపించండి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి అని చెప్పిరా? ఈ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేయమని చెప్పిండ్రు. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు తప్పులు చేస్తే మనం ఎత్తి చూపించమండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని కూడా ఎత్తి చూపిస్తున్నాం. పదే మార్నింగ్ న్యూస్లో రైతు బంధు పడలేదని అడుగుతున్నాం, రైతు రుణమాఫీ పడలేదని అడుగుతున్నాం, రుణమాఫీ కాలేదు, చేయలేదు, 420 మన ఏమంటారు ఇది 46 జీవో గురించి అడుగుతున్నాం, ఎల్ఆర్ఎస్ ఎందుకు ప్రకటించాలని అడుగుతున్నాం. సో ఎందుకు ఎంపీ స్థానాలు ఓడిపోయే స్థానాలను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిరని చెప్పి అడుగుతున్నాం, బీఆర్ఎస్లో ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఈ అడిగే ప్రశ్నలు బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు కనబడతలేవు? అప్పుడు ఎట్లనైతే ప్రతిపక్ష పాత్ర పోషించినామో ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పదే చెప్తున్నాము, ఇది సవరించుకోండి, ఇది తప్పు జరుగుతుంది, ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పి. సో గత ప్రభుత్వాన్ని కూడా అట్లనే సూచించినాం, వాళ్ళు వినలేదు. పైగా టికెట్లు కూడా మార్చలేదు, సిట్టింగ్లకే టికెట్ ఇచ్చారు. ఈ రోజున సిట్టింగ్లకు టికెట్లు మార్చుంటే మళ్ళీ వాళ్ళే అధికారం వచ్చుతుండేనేమో, ఎవరికేం తెలుసు. తప్పులన్నీ వాళ్ళు చేసి అది ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంది, మా ముఖం చూసేస్తారు, నా చెప్పుని నిలబెట్టిన వేస్తాడని చెప్పి అలా తండ్రి అన్నప్పుడు, నాన్న అట్లా అనద్దు, మరి నువ్వు చెప్పుని నిలబెడితే ఎట్లేస్తారు, మనం అవినీతి పరులను తీసేయాలని తండ్రికి చెప్పుకోవాల్సింది పోయి రోజుకి ఎక్కువైతుంది. నాకు పిచ్చి లేచింది. ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలి కేటీఆర్ ను. నేను అదే నిన్న ఏమన్నానంటే, కొంచెం ఎండలు బాగా మండిపోతున్నాయి సార్, కేటీఆర్ సార్ అసలే షుగర్ ఉన్నది, అక్కడ ఏమంటారు ఢిల్లీలో చెల్లెకి బెయిల్ వస్తలేదు. మేము అర్థం చేసుకుంటాం, మన ఫ్రస్ట్రేషన్ మనం కూడా అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారిది ఢిల్లీలో బెయిల్ వస్తలేదు, నాన్ననేమో హైదరాబాద్ గల్లీకి రావద్దు అన్నాడు. ఓకే, ఒకవేళ ఢిల్లీ నుంచి ఇక్కడికి ఢిల్లీ నుంచి వద్దామంటే కవిత బెదిరిస్తుంది, నాకు బెయిల్ ఇవ్వకపోతే మీ బండారాలు కూడా బయట పెడతామని. ఈ ఫ్రస్ట్రేషన్లో మనకు దొరికింది, ఎవరు దొరకాలి? కేటీఆర్కి మనమే దొరికినాము. మనం కూడా అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారి ఫ్రస్ట్రేషను. అంతేగాని అంతకుముందు ఏమేమి తప్పులు చేసినాం అనేది ఇంకా ఆయన ఆలోచిస్తలేడు, ఇంకా దీని గురించి తప్పులు ఒప్పుకుంటలేడు. కేటీఆర్ తెలియని విషయం ఏంటంటే, మనము కొంచెం చేస్తేనే అంతుంది. మనం సీరియస్ గా తీసుకొని ఈయన బాగోతాలు, ఈయన ఫినిక్స్ కంపెనీతోనా, లేకపోతే ఈయన జన్వాడ ఫామ్ హౌసా, లేకపోతే ఇంకెక్కడ కలిసేది, ఈయన ఆస్తులు చిట్టా, ఈయన కంపెనీలు, ఈయన షేర్ మార్కెట్, ఈయన ఫేక్ కంపెనీలు, ఇవన్నీ తిరిగి చేస్తే సత్యం రామలింగరాజు కొడుకుతోటి చేసింది ఏంది? సాయంత్రం కారు ఎక్కడ ఆగుతుంది? సత్యం రామలింగరాజు కొడుకు ఎవరిని ఎక్కించుకుంటాడు కార్లా? ఈయన ఎక్కడికి పోతాడు? ఆ తర్వాత సాయంత్రం 6 దాటిన తర్వాత ఏమేం పనులు చేస్తారు? ఇవన్నీ బయట పెట్టినాం అనుకోండి సార్, ఎందుకులే అని పోన్లే కదా, వ్యక్తిగత విషయాలు కదా, ఎందుకని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చగొడుతారు అనవసరంగా. మరి చేసేవే పెద్ద దొంగలు. మీరు రాజకీయ నాయకులు అందరు దొంగలు, 90% దొంగలు. ఈ రాజకీయ నాయకులు యూట్యూబ్ ఛానల్ అని చిన్న చూపు చూడడం, లేకపోతే కేసులు పెడతానడము, ఈ మానకపోతే ఒక్కొక్క బండారాలు ఇక నుంచి ఇంకా బయట పెట్టాలి మనం అందరం కూడా కలిసి. అసలు యూట్యూబ్ ఛానల్ పోతే ఇట్లా కళ్ళు కిందికి మీదికి చూస్తారు, పైజామాలు వలగొట్టాలి, ఈ తెల్ల డ్రెస్సులు వేసుకునేటోళ్ళు. సరే, ఇప్పుడు మనం ఏమన్నాము, అరే ఇప్పుడు మొన్న ఒక నోటా సర్వే అని చేసిర్రు, మీకు తెలుసా? కృష్ణ గారు మీకు తెలిసే ఉంటారు. సో ఆ సర్వేలో ఏమొచ్చిందంటే, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కానీ కేసీఆర్ మీద మమకారం చాలా ఉందట. ఓకే, కేసీఆర్ మీద, అది మనం కూడా చెప్పినాం గతంలో, కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉన్నది. ఎస్, కేసీఆర్ మా టార్గెట్ కాదు, కానీ బీఆర్ఎస్ అవినీతి ఎమ్మెల్యేలు కేటీఆర్ కవిత వల్లనే కేసీఆర్కి బ్యాడ్ నేమ్, ఆయన ఏం పట్టించుకోడు, వాళ్ళ విషయంలో కూడా వేలు పెడతలేడు, అందుకే ఇట్లా అయిపోయిందని చెప్పి
పబ్లిక్ అందరూ కూడా చెప్తున్నారు. ఆ సర్వేలో తెలిసినటువంటి విషయం అంటే 100 రోజుల పాలన ఎట్లుందనేది సర్వే చేసే వాళ్ళు చేస్తే అందులో రిజల్ట్ ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతుంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందట. మరి ఈయనకేం పని అండి తిట్టడము అవసరం? అప్పుడు ఏమైనా ఉంటే అవినీతి కేసులలో ఎమ్మెల్యేలందరినీ జైల్లో పెట్టాల్సింది పోయి తిట్టుల దండకం తప్ప ఏముంది? అయితే మనమేమన్నాము సార్, ఇప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర అయినరు, మీరు వీళ్ళని ఎత్తి చూపేయండి, వీళ్ళ తప్పులు మీరు ఎత్తి చూపేయండి, డెఫినెట్గా మేము కూడా గొంతు కలుపుతాం. మీరు ఉల్టా ఇంకా వాళ్ళ ప్రజల ప్రాబ్లమ్స్ అనేవి గాలికి వదిలేసి మీరు ఢిల్లీలో కూర్చొని డప్పు కొట్టుకుంటా కేసీఆర్ మీద అభిమానంతో మేము అందరం చెప్పినాం సార్ ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది సవరించుకోండి, ఇది చేసుకోండి ఇది చేసుకోండి అంటే మీరు వినలే. తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు. అరే ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఆర్మూర్ పాండు ఉన్నాడు కదా, మన ఆర్మూర్ పాండు జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో అడ్వకేట్ కోర్టు వేసుకొని అనబడ్డాడు తెలుసా మీకు? కనబడి మరి ఆయన ఎప్పుడు జీవన్ రెడ్డి ఎప్పుడు అడ్వకేట్ అయ్యిండో నాకు అర్థమవుతలేదు. ఏకంగా సుప్రీంకోర్టు మెట్ల మీద నించోని ఆ అడ్వకేట్ డ్రెస్కే అవమానం చేసినట్టు అనిపించింది నాకు. మరి సుప్రీంకోర్టులకు అతను ఎవరు రానిచ్చిండ్రు? అదే ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, నేను ఓడిపోయిన వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళే పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టుడు, ఓడిపోయిన వాళ్ళే మాట్లాడు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ 2-3 సార్లు హరీష్ రావు కూడా అన్నాడు, ఎమ్మెల్యేల వ్యతిరేక వి ప్రకాష్ కూడా అన్నాడు చాలా దగ్గరలో. ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల వాళ్ళ మీద అవినీతి, వాళ్ళ దగ, వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళని మార్చకపోవడం వల్ల మెయిన్ రీజన్ అదే. మార్చేసి ఉంటే వేరేగా ఉండేది. కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు, వి ప్రకాష్ అన్నాడు, అందరూ అంటారు కదా. అవును అన్నప్పుడు మరి వాళ్ళ అత్కూరగాళ్ళని మళ్ళా మీ తెలంగాణ భవన్ అని పేరు పెట్టుకున్నారు. తెలంగాణ భవన్ అని తెలంగాణ పేరు కూడా పెట్టొద్దాలు, బీఆర్ఎస్ భవన్ అని పెట్టుకోవాలి. ఒక ప్రాంతం పేరు చేయకూడదు కదా. అది అంటే సెంటిమెంట్ తోని ప్రమోషన్ చేసుకుంటున్నారు. అయితే ఆ భవన్ లోకి వచ్చి మళ్ళీ అదే బాలకద్దుమను, అదే గువ్వల బాలరాజును, అదే జాదవ్ కిషోర్ ను, లేదంటే అదే మల్లారెడ్డిను, అదే పల్లరాజు, ఈ దొంగలందరినీ ముఠా పెట్టుకుంటే ఓకే కేసీఆర్ ఇంకా మారలేడు అనేది అందరికి వెళ్ళిపోతుంది కదా. అవును అవును. ఇప్పుడు ఈ కవిత కూడా ఇంత జరిగింది. ఈటల రాజేందర్ గారిని అప్పుడు మరి పార్టీ నుంచి వెళ్ళగొట్టి ఇమ్యులేట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి అవినీతి పరుడు ఇది అది అని చెప్పిన వాళ్ళు, మరి ఇప్పుడు కవిత మీద ఇన్ని నిందలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు, ఇప్పుడైతే మేము సస్పెండ్ చేస్తున్నాం, తర్వాత ఆమె కడిగిన ముత్యం లెక్క వస్తే ఆలోచిస్తాము అని చెప్పేసి ఒక్క ప్రెస్ మీట్ పెడతలేడంటే ఇది కదా రీజన్, మెయిన్ రీజన్స్. ఇవి మార్చుకోకుండా యూట్యూబ్ ఛానల్ మీద పడితే మరి పబ్లిక్ అంటే ఇప్పుడు ఆయన బాధ ఏందైనా చేసిన తప్పును మనం కప్పిపుచ్చలే, మనం ఎత్తి చూపించినాం కదా. ఎందుకు ఎత్తి చూపించాలి? వీళ్ళు ఎత్తి చూపించడం వల్లనే గవర్నమెంట్ పడిపోయిందని వాళ్ళు అనుకుంటారు. అవును, ఎత్తి చూపడం వల్లనే. మరి ఎత్తి చూపుతారు కదా, డెఫినెట్ గా ఎత్తి చూపకపోతే నువ్వు ఏం చేస్తే అది నీకు డూడు బసవనాలే కూపడానికి పెంచుకున్న కుక్కలం కాదు కదా. అవును అవును. లేదంటే నువ్వు కట్టేసుకున్న ఇంట్లో పని మనుషులు, లేదంటే నీ కింద ఎమ్మెల్యేలం కాదు కదా. నువ్వు తప్పు చేసినా మా సార్ గ్రేట్ అనడం, నువ్వు చేసిన అసలు ఈ తెలివి లేనివాడికి ఏంటంటే వాళ్ళు అరాజకాలు చేసినప్పుడు కూడా కింద గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వకుండా సార్ మనమే గెలుస్తున్నాం సార్, సూపర్ సార్ మీ పాలన అది ఇది అని చెప్పి ఆయన మిస్గైడ్ చేసి వాళ్ళ మనుషులే కదా. డప్పు కొట్టి మరి చెప్పారు. మరి అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ బ్యాండ్ వేసుకొని బ్యాండ్ కొట్టుకుంటూ, లేకపోతే లాస్యాన్ని పిలిపించుకున్నాడు, శివజ్యోతిని, బిత్తిరి శక్తిని, శ్రీముఖిని, ఈ బతుకులు లాస్ట్ వస్తే ఆ మేకప్ వేసుకొని జోకులు చేసుకునేటోళ్ళు వాడుకోవాల్సిన పరిస్థితి. ఈ పాలనే బాగుంటే వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తారు కదా, నువ్వు డబ్బులు ఇచ్చి పేడ్ ఆర్టిస్ట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ప్రజలు వేస్తారు కదా ఊరుకూరికి ఓట్లు. అవును అవును. ఇవన్నీ కథలు. కేటీఆర్ అదే, నేను కేటీఆర్ కు సరే మతి భ్రమించిందా, ఉందా, పోయిందా, దొబ్బిందా మనకు సంబంధం లేదు. ఆయన ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఇక ఆయన మాటలు మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మనం చేయాలి, ఇంకా చేస్తేనే తెలుస్తుంది. చేసుకొని ఎన్ని కేసులు పెట్టుకొని అధికారంలో ఉన్నప్పుడు ఏం బిగ్గలేడు, ఇప్పుడు ఏం బిగ్గుతాడుగా. ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు పెట్టిన కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఇంకా కేసులు కూడా తీయలేదు. ఇప్పుడు నిజంగా మనం కాంగ్రెస్కి అమ్ముడు పోయి ఉంటే నేను చెప్పేది, మరి మన మీద కేసులు మనం తీపించుకునేటోళ్ళం కదా. మన కేసులు అట్లనే ఉన్నాయి. కేటీఆర్ మనుషులు ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు మన మీద కేసులు పెట్టింది గత ప్రభుత్వము, మళ్ళీ ఇప్పుడు పెట్టుకొని మాట్లాడుతున్నాడు.
అదే అదే వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. సరే ఎనీవేస్ మనం అన్నిటికీ రెడీ ఉండాలి. నేనైతే చెప్పిన మనమైతే డెఫినెట్గా ఎదుర్కొంటాము. ఇక మేమంటే మీ అంత అక్రమాలు చేయలే, అన్యాయాలు చేయలే, ఎవడు కడుపు కొట్టలేదు, మీలాగా డబ్బు అడ్డగోలుగా సంపాదించలే కాబట్టి డిఫర్మేషన్ లేస్తే మనం పైసలు కట్టలేము. కాకపోతే మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా కోర్టులో చూపించవచ్చు. ఎస్ ఇగో మా ప్రూఫ్ ఇది ఉంది. డెఫినెట్గా వేస్తాం, మనం కూడా వేస్తాము, కాదంటలేదు డెఫినెట్గా. అదే 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 అంటున్నా. మంచిగా నీతి వాక్యాలు రాస్తుండ టీ న్యూస్ లో తెలంగాణలో. అవును అవును అవన్నీ వీడియోలు అన్ని తీసి ఒకటేస్తే 100 వేయాలి. అవును అవును మనం వేపియాలి దగ్గరుండి ఎవరెవరి మీద విషయం మీరు ఎట్లా చేసారు అనేది అంత లైన్ గా తీసి వేయాలి. అంత సిగ్గు లేకుండా అంటే ఎంత బాధాకరం అంటే వాడు అధికారంలో ఉన్నప్పుడు డామినేషనే, ఇప్పుడు అధికారం పోయినాక కూడా డామినేషన్ అంటే ఇంకా తగ్గుతలేదు. వచ్చినా పులుపు చావట్లేదు. ప్లస్ ఇంకా ఒక రకమైన ట్రాన్స్ లో ఉన్నాడు. ఇంకా అదే అహంకారం. ఇప్పుడు వీళ్ళు ఏమంటుండ్రు, మీరే మీరే తప్పు చేసిండ్రు, ప్రజలే తప్పు చేసిర్రు అంటారు వీళ్ళు. ప్రజలే తప్పు చేసిర్రు. ప్రజలు కేసీఆర్ కూడా అంటుండ్రు కదా, పాలిచ్చే పర్యటన తీసుకొని మరి దున్నపోతును కొనుక్కున్నారు అంటే మరి దున్నపోతు లేకుండా బావుకు పాలు ఎట్లా వస్తాయి మరి? అవును అవును వీళ్ళకి తెలివిందా, తండ్రికి సిగ్గుందా, ఏం చెప్పాలన్నా కూడా అర్థమైతలేదు. ఇప్పుడు పాలిచ్చే ఆ వేడుకలు వస్తుంది, దున్నపోతు ఉంటది, ఆవు ఉంటది, దాని తర్వాత దూడ అవుతుంది, దూడకెళ్ళిన తర్వాత పాలు వస్తాయి. అంటే ఇవన్నీ ఈ తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్టు చెబితే నీతులు ఎవడింటాడు చెప్పండి? కరెక్ట్. అంత అవుట్ అయిపోయిన బ్యాచ్ అనిపిస్తుంది. కేటీఆర్ కు జీవితంలో ఒక్కసారన్నా నేను కేటీ రామారావు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అనే పదం చెప్పలేనందుకు ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. అట్లాంటప్పుడు సెకండ్ టైం గెలవంగానే ప్రమాణం చేసేది ఒక 6 నెలలకు 1 year కు, లేదంటే అప్పుడు ఎవడద్దన్నాడు? అవును మీ తండ్రికేమో అంత అధికారం మీద మోసుంది. మరి నీ తండ్రికి చెప్పుకో, నీ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద కాదు, మీ వల్ల మా జీవితాలు నాశనం అనే 5 ఏళ్ల జీవితం మీ మీద కొట్లాడాల్సిన పరిస్థితి. ఎన్ని కేసులు, డబ్బులు ఖర్చులు, బొక్క, అనేక మంది మీద హింస, ఇల్లు దమనకాండను అడ్డుకున్నందుకు ఈయన ఫ్రస్ట్రేషన్ తప్ప మీరు నీతి పరుడా? ఒక లైట్ డిటెక్టర్ పెట్టాలా. కేటీఆర్ ఇప్పటిదాకా ఏ తప్పు చేయలేదు, సత్యపూస, శుద్ధపూస, సత్యహరిశ్చంద్రుడు, వీడు మనిషి పుట్టుకలోనే 140 కోట్లలో వీడు నంబర్ 1 మంచోడని ఓ లైట్ డిటెక్టర్ పెట్టాలా. పక్క ఫాల్ట్ గాడు, ఫోకు గాడు మన మీద కూడా ఏడుస్తాడు. పేకర్ గాళ్ళు యూట్యూబ్ ఛానల్ లో జోలికి వస్తే ఇంకా టాటా దిగాలి. యూట్యూబ్ ఛానల్ లో ఎవడైనా అవమానించినాడు, ఏ పార్టీ వాడైనా టాటా దిగాలి. ఎంత మస్త్ అంటే రాజకీయ నాయకులకు కిందికి మీదికి అన్న వీడియో మాట్లాడంటే ఇటంటే అటు చూస్తారు, అటంటే ఇటు చూస్తారు. అసలు వాడికన్నా తెలివి ఉందా? ఈ రాజకీయ నాయకులైనా ఉరిదీయాలి. ఈ నృత్యాల వల్ల ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లకు మళ్ళీ ఉల్టా బదనం చేస్తారు. అవును అవును చేద్దాం భవిష్యత్తులో ఇలా ఒక్కొక్కని అందరికి చేద్దాం. పైగా ఏంటంటే ఫైనల్ గా వీళ్ళు కూడా కార్యకర్తలు ఏడో కనబడతాడో కొట్టి చంపుతాం, ఇగో ఇటువంటి వ్యాఖ్యలు అనమాట. ఇంకా ఘోరంగా, ఇంకా నేను అమ్మాయిని కదా, ఇంకా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక వీళ్ళకి అది తెలియదు ఏంటంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి చెప్తాం, అది వచ్చినప్పుడు సంగతి వచ్చినా అప్పుడు చేసింది ఏం లేదు. ఓకే, ఇప్పుడే ఇంత ఘోరమైన పరిస్థితులనే మనం భయపడలేదు, ఇక ఇప్పుడేం భయపడతారని అనుకుంటారు వీళ్ళు. వచ్చినాక చెప్తామంటే ఇట్లాంటి లుచ్చాగాలను మన ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ఉంచాల్సిన అవసరం ఉందా? వీళ్ళందరినీ తీసి ఇట్లాంటి వాళ్ళని తీసేసేటట్టు మనం భవిష్యత్తులో కొట్లాడాలి. ఇట్లాంటి బ్లాక్ మెయిలర్స్ మనకు అవసరం లేదు కదా మన వ్యవస్థకు. అవును అవును చేద్దాం. యూట్యూబ్ ఛానల్లో జోలికి వస్తున్నాడు అనవసరంగా. మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు ఎంపీ సీట్లు కూడా పోగొట్టుకునే పరిస్థితి చేస్తున్నాడు కేటీ రామారావు. నేను ఇప్పుడు మొన్ననేనండి సలహాలు ఇచ్చిన, సేమ్ అప్పుడు ఎట్లా ఇచ్చినో ఇప్పుడు కూడా ఇట్లా ఇచ్చిన. మొత్తం గ్రాఫ్ పడిపోతుంది, దీన్ని పట్టుకొని లేపండి, నాయకులను మార్చండి. ఎవరైతే తెలంగాణ నినాదం కోసం పనిచేసిరో, సెకండ్ క్యాడర్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారో, కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పచెప్పండి, ఇన్ఛార్జ్లను మార్చండి. అండ్ ఓడిపోయిన ఈ బల్కా సుమను, జీవన్ రెడ్డి వీళ్ళని ప్రెస్ మీట్లకు పెట్టనీయకండి, కొన్ని రోజులు దూరంగా పెట్టండి వాళ్ళని. అసలు వాళ్ళ వల్లనే మీ పార్టీ బస్టు పట్టింది. మంచి సలహాలు ఇచ్చిన. ఇప్పుడు ఆ జీడ పురుగులు నువ్వు వేరేస్తేనే కదా పబ్లిక్ కూడా నమ్ముతారు. నువ్వు ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇంకా జోక్ ఏంటంటే ఇగో నిన్ననే వచ్చింది షెడ్యూల్, జీవన్ రెడ్డి ఆర్మూర్ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారు రేపు తిరగబోతున్నారు, అందరినీ కలవబోతున్నారు అని చెప్పి. ఇప్పుడు వేసేటోడు కూడా ఓట్లేడు కదా, ఆయన ముఖం చూసి
నచ్చలేదు అని చెప్పి థర్డ్ ప్లేస్ కి పంపించారు. అవును. వాడిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ చేస్తే అంటే ఇది ఏంది ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఇంకా దారుణం ఏంటంటే వెంకటరామరెడ్డి అని వాడు మాజీ మరి వాడు ఏందో ఐఏఎస్ ఏందో కలెక్టర్ వచ్చు వాడు అంత దారుణం చేసి మల్లన్న సాగర్ బాధితులను రంగనాయక సాగర్ బాధితులను అంత టార్చర్ పెడితే వాడిని తీసుకుపోయి మెదక్ టికెట్ ఇచ్చిండు. అది అట్లా ఇచ్చి కూడా మీరు ఏం మాట్లాడొద్దు అంటే మాట్లాడకుండా ఎట్లుంటాం? అదే వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. నాగర్ కర్నూల్లో ఈయన ఎవరికంటే టికెట్ ఇచ్చి ఈయనను పొట్టు తిట్టించి నీ బతుకు చేయడా కేసీఆర్ నిన్ననే ట్రోల్ అయినట్టుంది ఆ వీడియో కూడా బాగా ట్రోల్ అయినట్టుంది. డబుల్ బెడ్రూమ్ చూడు ఇల్లు నంబర్ ఉంది ట్యాక్సులు కూడా వసూలు చేస్తారు గిదా అని బంగారు తెలంగాణలో మేము ప్రగతి భవన్ కు వస్తాము నిన్ను రాగానే మేము అధికారంలోకి రాగానే నిన్ను జైల్లోకి పంపుతాం మీ బతుకులు జడ ఇంత అవినీతి చేసారు కదరా అని ఇట్టినోడికి ఎంపీ టికెట్ ఇస్తే వీనికి ఏం విలువలు ఉన్నట్టు వీని పార్టీని ఎవరు నమ్ముతాడు చెప్పు? అంటే నీకు సిగ్గు శరము ఇజ్జత్ లజ్జ కిడ్నీ లివర్ లేకుండా ఎవరికి పడితే వానికి టికెట్ ఇచ్చి గెలిపిరంటే ప్రజలు పిచ్చోళ్ళ? అవును అదే ఎవరికి ఇవ్వాలి టికెట్? నిన్ను తిట్టనోడికి మంచోడికి ఎవడన్నా ఉంటే చూసుకోవాలి. నీ అవినీతి అంతా బయట పెట్టినోడికి ఇస్తే అంటే నువ్వు అంటే ఇట్లా టికెట్లు ఏమో ఇట్లా ఇస్తారు మళ్ళీ మనం గెలిపి మీరు యూట్యూబ్ ఛానల్ అడగొద్దంటే అడుగుతాం బరాబర్ అడుగుతాం. డెఫినెట్ గా మైపాల్ గారు అడుగుదాం. మీకు ఏది ఇబ్బంది ఉందో మనకు చెప్పండి మనం చూద్దాం సన్న. ఎస్ తప్పకుండా మనం ఇక వెనకాడికి వేయడానికి అయితే లేదు. ఎవరైనా ఏ పార్టీ అయినా మనకేం సంబంధం? మన ప్రజల తరపున ఉన్నాం, ప్రజల తరపున నుంచి చెప్పించుకోమని చెప్పు. ఇప్పుడు రేపు ఈడీ మీద కూడా పెడతాడేమో మరి. ఈడీ మీద సిబిఐ మీద ఐటీ మీద వాళ్ళ మీద కూడా మరి ఏం చేస్తారు? మొన్ననే పరువు పోయింది కదా భానుప్రియ విషయంలో. ఆ ఈడీ మీద ఆల్రెడీ బంజారా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిపోయింది కదా ఈడీ ఆఫీసర్ భానుప్రియ గారు. అవును కేసు పెట్టింది. ఇంకోటి ఏంటంటే ఈయనకు తెలియని విషయం ఏంటంటే మొత్తం వెనకాల ఈయన ఏమేమి దందాలు చేసిండు, ఈయన ఫోనిక్స్ కంపెనీలు ఏంది, తర్వాత ఈయన డ్రగ్స్ ఏంది, వీటిని అన్నిట్లో కూడా కేటీఆర్ తెలియకుండా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏపీఎల్ ఇట్లాంటి క్రిమినల్స్ అంతా సొసైటీలో పడి మన మీద యూట్యూబ్ ఛానల్ మీద కేసులు పెడతామంటే నీ బంజారాయిల్స్ కేసు ఏమే నీకు అతలేంది? నీ చెల్లెనిడిపి ఫస్ట్ ఆ ఈడీ మీద కూడా కేసు పెడతావా? అంటే ఇంతటి మనుషులు కూడా ఇట్లా కూడా ఉంటారా నా మనుషులు డౌట్ అవుతుంది. మళ్ళీ ఇంతగాడు అమెరికా పోయి వచ్చిండు. అమెరికాలో ఇక్కడే పాగలు వాగుతారు ఎవడన్నా? అవును సరే కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలండి నిజానికి. ఇప్పుడు కొడుకును కూతురు రాజకీయాలకు తెచ్చిన అవసరం ఆయనకి ఏం తక్కువపోయింది చెప్పు? ఇలా తీసుకొచ్చి మెడకు చుట్టూ మన తెలంగాణ ప్రజల మెడకు చుట్టూ అవసరమా? అందుకని అనుభవిస్తుడు కేసీఆర్. చేసుకున్నోడికి చేసుకున్నంత అని శత్రువులు కేసీఆర్ కి ఎక్కడనో లేరు. వైఫై లాగా కూతురు రూపంలో కొడుకు రూపంలో ఇంటి చుట్టూ తిరిగి ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఓడినట్టు కేసీఆర్ ను ఓడిచింది కవిత కేటీఆర్. ఇంకా తిరుగుతలేదా? 100% జరిగింది. తండ్రి పేరు నిలబెట్టాల్సిన వాళ్ళు పోయి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఎమ్మట బంగారం ఎమ్మట అన్ని అవలక్షణాలు అలవాటు చేసుకొని వీళ్ళు మళ్ళీ మన మీద ఎడుతారంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అటావో తెలంగాణ బచావో అనే నినాదంతో మనం మళ్ళీ వెళ్ళాలి మరిగా వీళ్ళు ఇతనే చేస్తే. తప్పకుండా ప్లాన్ చేద్దాం. టైటిల్ బాగుంది యాక్చువల్గా. ఇంత తేడా ఫ్యామిలీని 10 ఏళ్ళు ఎట్లా భరించిందో తెలంగాణ అనిపిస్తుంది నాకు. అవును అరే మరి పక్క ఇప్పుడు నీళ్లు రావట్లేదట, బోర్లు ఎండిపోయినాయి, నీళ్లు పడతలేవని రైతులు ఘోష పడుతున్నారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వాటి గురించి మాట్లాడు. రుణమాఫీ చేస్తా అని చేయలే, వాటి గురించి మాట్లాడు. అవి మాట్లాడు. ఆల్రెడీ ఇక్కడ కాళేశ్వరం కూడా సెటిల్మెంట్ అయిపోయిందని టాక్ నడుస్తూ ఉన్నది. అదే ఇంకోటి వాళ్ళు ఏం మాట్లాడిన ఇప్పుడు ప్రజలు పట్టించుకోరండి. ఎందుకంటే వాళ్ళు నీట్ గా పాలించి ఉంటే ఎవడైనా పట్టించుకుంటాడు. రైతు రుణమాఫీ వాడే చేయలేదు, మొత్తం వీడేం మాట్లాడతాడు? వాడు చేస్తాను చేయలేదు కదా. అవును నిరుద్యోగ వృత్తి ఇస్తాను వాడియలేదు, వీళ్ళు ఇస్తలేరు. ఏం మాట్లాడు? నువ్వు నీతిగా ఉండి నువ్వు ఎవరికైనా నీతులు చెప్తుంటారు నువ్వు ఏం చేసినావని. అవును అట్లా చూది అయిపోయిందండి. వీళ్ళు అవసరం లేదు తెలంగాణ ప్రజలకు. కల్వకుంట్ల ఫ్యామిలీ అవసరం లేదు. ఆ బీఆర్ఎస్ ఎవరికన్నా దళితులకు బీసీలకు అప్పచెప్పి వీళ్ళు రెస్ట్ తీసుకోమని కదా. బాగా కష్టపడి అలసిపోయారు కదా. రెక్కలు ముక్కలు చేసుకున్నారు. కడుపు కట్టుకొని పని చేసినామంటారు కదా కేసీఆర్. మరి ఇన్ని రోజులు ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకొని రోజు మటన్ చికెన్ ఫిష్ మందు తెచ్చుకొని తాగుకుంటూ తినుకుంటూ మన కడుపు కట్టుకున్నాడు. ఎందుకు కడుపు పెంచమని కదా. ఇక నుంచి కడుపు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ కవితకు కూడా మంచిగా మటన్ చికెన్ బిర్యానీ అన్ని పంపిమనండి టీఆర్ జైలుకు. కేటీఆర్ ను కూడా మంచిగా అన్ని రకాల మటన్ చికెన్ తెచ్చుకోమని, కేసీఆర్ ను కూడా తలకాయ కూర బోటు కూర తినమనండి. ఎవడద్దంటుండు? కడుపు ఎందుకు కట్టుకోవాలి? రాజకీయాలు
బంద్ చేసి 24 గంటలు తినుకుంటూనే కూర్చుంటే మీ ఫ్యామిలీ ఫామ్ హౌస్ లో అని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తినాలని. ఎస్ తప్పకుండా అండి, తప్పకుండా డెఫినెట్గా మనం కలిసి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో మొత్తానికి పాలన చేయండి, ప్రతిపక్ష నాయకులుగా ఎదుర్కోండి అంటే మా మీద పడ్డరు. డెఫినెట్గా మనం దీన్ని కూడా ఎదుర్కొందాం. అధికారంలో ఉన్నప్పుడే మనం భయపడలేదు, అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భయపడతామని కూడా మీరు కలలో కూడా అనుకోకండి. మీ చాప్టర్ క్లోజ్. మేము ఇంకా మీ మంచిగా చెప్తున్నాం, గ్రాఫ్ పడిపోతుంది, కాపాడుకోండి. ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్న ఎవరైతే పురుగులు ఉన్నారో వాళ్ళని ఏరేయండి, సస్పెండ్ చేయండి. నిజమైన కండువా కప్పుకున్నోడికి ఎంటర్టైన్ చేయండి, వాళ్ళకి టికెట్లు ఇవ్వండి, మీ ఛానల్ మీ పార్టీని పైకి లేపండి అని చెప్పి. ఏంటంటే కేవలం కేసీఆర్ మీద అభిమానం ఉంది కాబట్టి ఇంకా మేము చాలా విషయాలు బయట పెట్టట్లేదు. ప్రూఫ్స్ ఉన్నా సరే బయట పెట్టట్లేదు. కేవలం కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో మాత్రమే. ఇది మాత్రం కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలి.